ఉపనయనం అయిన తర్వాత గురువు గారి దగ్గరికి మనం జ్ఞానాన్ని పొందడానికి వెళ్తాం. ఉపాకర్మ జరిగే ప్రతిసారి మనం రీఓరియంట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పటివరకు నా దగ్గర ఉన్న మంత్రాలన్నిటినీ ఇంకా సశక్తి పరుచుకొని సవీర్యత్వాయ ఛందసాం సవీర్యత్వాయ అని చెప్పుకున్నాం కదా. అధీతానాం అధ్యేష్యమాణానాం ఛందసాం సవీర్యత్వాయ. వాడికి బలం చేకూర్చుకోవడానికి ఉపాకర్మ ద్వారా వాడు ప్రతి ఏడాది రీఓరియంట్ అవుతూ 6 నెలల పాటు వేదాధ్యయనము, 6 నెలల పాటు ఆ అధీత భాగాలని ఎలా వాడుకోవాలి, దాని అర్థం ఏమిటి, దాని తత్వం ఏమిటి, ఈ విషయాలు తెలుసుకుంటూ 6 నెలల పాటు అధ్యయనం చేస్తూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడికి స్నాతకం అవుతుంది. ఇప్పుడు మనకి స్నాతకం అంటే కాన్వకేషన్ అని పెట్టారు కదా. స్నాతకోత్సవాలు అంటే కాన్వకేషన్ అని పెట్టారు. కాశీయాత్ర దీని అన్నిటికీ చాలా సంబంధం. స్నాతకం అంటే కాశీ వెళ్ళడం కాదు. అదే నిజానికి. ఈ రెండు అట్లా అంటే దాన్నే ఇలా అంటారేమో అని. సో కాన్వకేషన్ లో విషయం ఏంటి, వాడు చాలా బాగా చదువుకున్నాడు, హీ ఈజ్ రెడీ టు సర్వ్ ది సొసైటీ అనే విషయాన్ని తెలియజేయడానికి ఒక ఉత్సవం. సో ఇక్కడ కూడా అంతే, వీడు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, బాగా అధ్యయనం చేశాడు, తర్వాత స్నాతకోత్సవం ద్వారా నేను ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే స్థితిలోకి వచ్చాను గురువు గారు ఎండార్స్ చేస్తారు. తల్లిదండ్రులకి ఉపనయనం అయిపోయిన తర్వాత ఇంకా పని లేదు. తల్లిదండ్రులు వేరే చోట ఉండొచ్చు, గురువు గారి దగ్గర పిల్లవాడు ఉంటాడు, పిల్లవాడి సంగతి గురువే చూసుకుంటారు. కానీ మనకి దౌర్భాగ్యం కొద్దీ అలాంటి గురువులు లేక, తల్లిదండ్రులు పిల్లల్ని వదలలేక, ఏమండి మన మోహం వలన మనం చాలా విషయాల్ని పోగొట్టుకుంటున్నాం. కానీ మధ్య మార్గంగా మనం ఆ ఐడియాలజీ ఏదైతుందో, ఆ ప్రయోజనం ఏదైతుందో దాన్ని మనం మళ్ళీ పొందొచ్చు. కాబట్టి ఇప్పుడు స్నాతకంలో ఏమవుతుంది, గురువు గారు వీడిలో దేశోపయోగిత్వాన్ని వీడు నిర్ధారణ చేసుకొని, ఇకపైన ఈ పిల్లవాడు ఏదైనా ఇంకో గురుకులంలో గురువు గారు అవ్వచ్చు, లేదా వీడే ఇంకో గురుకులం పెట్టవచ్చు, హీఈస్ ఏ పొటెంట్ క్యాండిడేట్ అనేది ఉద్ఘోషిస్తారు. దాని తర్వాత పిల్లవాడు చదువుకున్నాడు కాబట్టి వాడేమంటాడంటే, నేను ఇంకా గృహస్థం కాదు, కాశీ వెళ్తాను. ఎందుకు అంటే అప్పట్లో వేదాంత చర్చ ప్రధానంగా కాశీలోనే జరిగేది. కాశీలోనే పెద్ద పెద్ద పండితులు, ఇప్పటికీ కాశీలో చాలా గొప్ప పండితులు. మా గురువు గారు బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారు, అక్కడే వారు జననము, వారి విద్యాభ్యాసం అన్నీ అక్కడే జరిగాయి. వారు దాక్షిణాత్యులైనా వారి పేరులోనే ద్రావిడ అనే పదం, వారు దాక్షిణాత్యులే అయినా వారు తరతరాలుగా సో ఆ రకంగా కాశీ యాత్ర యొక్క సిగ్నిఫికెన్స్ అదే. సో కాశీకి వెళ్ళి ఇంకా నువ్వు సముపార్జించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, కొంత టెక్నాలజీ వచ్చేసింది, దీన్ని నువ్వు ఇప్పుడు అప్లై చేసుకో అంటే అనుష్ఠానంలోకి వెళ్ళడానికి నేను ఇంకా వెళ్తాను అంటూ ఉండగా, అప్పుడు వీడు వరుడు, ఇప్పుడు వీడు వెళ్తున్నవాడు వరుడు, వరింపబడ్డవాడు. అంటే హీ ఈజ్ ఎ చోజన్ గై. బై హూమ్? బై ది కన్య. ఫర్ వాట్? నన్ను సంస్కరించడానికి, నన్ను నువ్వు సంస్కరించడానికి యోగ్యుడవు అని నేను నిన్ను వరిస్తున్నాను. సరే, పిల్ల చిన్నది కాబట్టి ఆ పిల్లకి తనని ఎవరు సంస్కరించగలరు అనే విషయం మీద పూర్తి అవగాహన లేకపోవచ్చు. కాబట్టి ఆ అమ్మాయి ఒక తన ఏమనాలి రిప్రజెంటేటివ్ ఒక గణం ఒకటి ఉంటుంది. అంటే ఎవరైతే కన్యని దానం చేస్తున్నారో వాళ్ళు ప్రధానంగా ఉంటూ, వారి పురోహితులు వాళ్ళందరూ కూడా ఈ కన్య ఉంది, కన్యని సంస్కరించడానికి అలాంటి వరుడే యోగ్యుడు. ఆ కన్యని సంస్కరించడానికి అలాంటి స్నాతకుడే యోగ్యుడు. కాబట్టి మంచి స్నాతకులు ఎవరున్నారా అని వీళ్ళు లోకం మీద తిరుగుతూ ఉండగా, ఈ ఫలానా కులానికి, కులము అంటే వంశము అని, ఈ ఫలానా వంశానికి తగినటువంటి వరుడు వీడే అని వీళ్ళు వెళ్ళి, నాయనా నువ్వు కొంచెం మా అమ్మాయిని సంస్కరించాలి అని అడిగితే, వాడు కొంచెం బెట్టుపోయి అలా కాదు, నేను వెళ్ళాల్సిందే అంటే, లేదు నాయనా నువ్వురా, నీకు ఏమి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం, కొంచెం ఈ
పాంచాహ్నిక దీక్షతో అంటే 5 రోజుల దీక్షతో ఈ యజ్ఞము లాంటి పెళ్లికి లివ్ ఇన్ రిలేషన్షిప్ కి ఉన్న ప్రధానమైనటువంటి తేడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మనలో చాలా మంది పెళ్లిలోకి వెళ్ళబోయే స్థితిలో ఉండొచ్చు. కొన్ని రోజుల్లో ఒక దశాబ్దంలోనో అర్ధ దశాబ్దంలోనో మనము కన్యాదాతలుగానో లేకపోతే కన్యని గ్రహించే వారి తల్లిదండ్రులుగానో అవ్వబోతున్నాం కాబట్టి ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చాలా సందర్భాలలో మంత్రపూర్వకంగా వివాహాలు జరుగుతున్నప్పటికీ కూడా అవి కేవలము ఒక ఒడంబడిక అనగా అగ్రిమెంట్లుగానే మిగిలిపోతున్నాయి. ఏమిటా అగ్రిమెంట్ అంటే, ఇగోండి నేను ఇంత సంపాదిస్తున్నా, ఇంత ప్యాకేజీలో ఉన్నాను, నాకు ఇగో ఇంత ఆరోగ్యం ఉన్నది, ఇంత మసిల్ ఉన్నది, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, అంటే నా శరీరము ఇలా ఉంది, నా ప్రాణశక్తి అంటే నా స్కిల్ సెట్ అంటే ప్రాణశక్తి, నా స్కిల్ సెట్ ఇంత ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, నా సోషల్ స్టేటస్ ఇంత ఉంది, దీనికి తగినటువంటి అమ్మాయి అంటే మళ్ళా వాళ్ళు ఎలా చూస్తున్నారు, సేమ్ పారామీటర్స్లో ఏజ్, కాంప్లెక్షన్, సోషల్ బ్యాక్గ్రౌండ్, స్కిల్ సెట్, ఉద్యోగం, ట్రాజెక్టరీయా ఏమంటారు మీరు, వాడి గ్రోత్ ట్రాజెక్టరీ, అవన్నీ చూసుకొని అది మ్యాచ్ మేకింగ్ అని అనుకుంటున్నారు. ఇది మ్యాచ్ మేకింగ్ అవుతుందా, ఇది అగ్రిమెంట్ అవుతుందా? ఇది రెండు కంపెనీస్ జాయింట్ వెంచర్లోకి వెళ్తున్నప్పుడు ఏవేవైతే పారామీటర్స్ మనం చూడాలో అవి చూస్తున్నట్టున్నదా, లేదా ఒకళ్ళు సంస్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నదా? దానికి దీనికి తేడా ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు జాయింట్ వెంచర్ ఉంటే కనుక దానిలో ప్రధానమైనది ఏంటంటే, వాట్ ఈస్ మై టేక్ అవే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, వాట్ యామ్ ఐ టేకింగ్ అవే. ఇప్పుడు ఒకటి దగ్గర టెక్నాలజీ ఉంది, ఇంకొకటి దగ్గర రిసోర్స్ ఉంది అనుకోండి, వాళ్ళిద్దరు జాయింట్ వెంచర్లోకి వెళ్ళాక వీడి రిసోర్స్ని సరిగ్గా ఈ టెక్నాలజిస్ట్ వాడుకొని ఇద్దరు కలిసి వ్యాపారం చేసి బోత్ ఆఫ్ దెమ్ టేక్ అవే ది ప్రాఫిట్. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే ఆలోచిస్తున్నారు కదా, మన ఇద్దరము ఇలాంటి వాళ్ళము కలిసి ఉంటే గనక మన జీతం పెరుగుతుంది, మనం లోన్స్ ఎక్కువ తీసుకోగలము, కాబట్టి మనం ఇంకా పెద్ద సొసైటీలో ఫ్లాట్ కొనుక్కోగలము. ఇలా ఆలోచిస్తున్నారు. పాపం ఎప్పుడో చాలా ఏళ్ల తర్వాత సంతానం గురించి ఆలోచించి ఆ సంతానం కూడా కలగడానికి చాలా ప్రయత్నం చేసి అది కలగక ఐవీఎఫ్ సెంటర్లు, ఫర్టిలిటీ సెంటర్లు ఇత్యాది బిజినెస్ని బాగా పెంచి ఆ పుట్టేవాళ్ళు రాక్షస తుల్యులు అయినప్పుడు వాడిని హ్యాండిల్ చేయడం రాక మళ్ళా ఇంకో కన్సల్టెంట్ దగ్గరికి పరిగెత్తి ఇది సైకాలజీకి సంబంధించిందా, ఫిజియాలజీకి సంబంధించిందా, ఏమిటి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియక తలకాయ బద్దలు కొట్టుకొని తర్వాత వాడు వీళ్ళని ఇంట్లోంచి గెంటేసి ఇలా గత కొన్నేళ్లగా మనం గమనిస్తున్నటువంటి ఒక ట్రెండ్. ఇది ఒక ట్రెండ్. సో ఎప్పుడైతే నువ్వు బిజినెస్ని మ్యారేజ్ని ఒక రకంగా చూస్తే, ఆ బిజినెస్లో ఎలాగైతే టేక్ అవేస్ ఉంటాయో అదే దృష్టికోణంతో మనం మ్యారేజ్ని చూస్తే చాలా సార్లు అది కలిసి రాకపోవచ్చు, ఒక్కోసారి కలిసి రావచ్చు కూడా. అది అమ్మవారి దయ వల్ల, దైవానుగ్రహం వల్ల అలాంటి మ్యారేజ్ కూడా కలిసి రావచ్చు. కానీ మ్యారేజ్లో ప్రధానమైనది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ అవే బట్ ఇట్ ఈస్ అబౌట్ గివింగ్. అందుకని మ్యారేజ్ని మనం ఏమన్నాం, పాంచాహ్నిక దీక్షతో చేయబడినటువంటి ఒక అగ్ని సాక్షిగా, అగ్నియే ప్రధానంగా చేస్తున్నటువంటి ఒక సంస్కారం. ఇక్కడ ప్రధానంగా మనం ప్రధానంగా చేస్తున్నది ఏమిటయ్యా అంటే, మనం ఇస్తున్నాం. ఇప్పుడు మనిషి ఎందుకు అసలు ఒక జీవనంలోకి లేకపోతే ఒక ఇంటరాక్షన్లోకి వెళ్తున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కనీసం ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్ నుంచి వచ్చారు. మీరు కొంచెం దగ్గర నుంచి వచ్చారు అనుకోండి, కొండాపూర్ నుంచి వచ్చారు, వారేమో నల్లగండ్ల నుంచి వచ్చారు, వీరు జేఎన్టీయు మెట్రో నుంచి వచ్చారు. ఒక 20 మినిట్స్ ఎఫర్ట్ అనుకుందామండి, 20 మినిట్స్ ఎఫర్ట్ పెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే యు ఆర్ సీకింగ్ సంథింగ్ విచ్ యు ఆర్ నాట్ హ్యావింగ్. అంటే అదేదో ఒక ఆనందాన్ని పొందడానికే కదా. ఇదొకటే కాదు, మనము జీవితంలో ఏ పని చేసినా
ఒక కాలు ఇటు తీసి అటు పెట్టినా కూడా మనిషి అనేవాడు ఆనందం కోసమే పెడతాడు. సోఫాలో ఒక 10 నిమిషాలు కూర్చున్నాక రైట్ సైడ్ ఉన్న లెగ్‌ని కొంచెం జరిపి లెఫ్ట్ సైడ్ ఎందుకు పెడతాడు వాడుకు? కూర్చొని వాడికి ఆ చోట కొంచెం డిస్కంఫర్ట్ ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి కంఫర్ట్ జోన్‌లోకి వెళ్తున్నాడు. సో, నిరంతరము మనము కంఫర్ట్ చుట్టూతానే తిరుగుతున్నాం. ఒడంబడికలలో కూడా కంఫర్ట్ ఉంది. ఒడంబడికలలో కూడా కంఫర్ట్ ఉంది. ఎలాంటి కంఫర్ట్ ఉంది? గుంజుకునే కంఫర్ట్ ఒకటుంది. అంటే నీకేదో నువ్వు లాక్కోవడం వల్ల, నువ్వు తీసుకోవడం వల్ల నీకొక కంఫర్ట్ ఉంది. కానీ ఇది ఎప్పుడైనా సరే నువ్వేవైనా తీసుకుంటున్నావంటే అది నువ్వు జేయాలి. దీన్ని మేము పరిభాషలో ఏమంటామంటే ప్రాణ ప్రధానమైనటువంటి ఆనందము. దీన్ని శాస్త్రంలో చెప్పే రీతి. ప్రాణము అనే దానికి ఎనర్జీ అని ఒక లూజ్ ట్రాన్స్‌లేషన్. అదేమి ప్రాణాలు పోతున్నాయి. ఏంటి ప్రాణాలు పోవడం అంటే? నీకు అప్పటి వరకు నీకు వివిధ విషయాలని గ్రహించి ఒక ఆనందాన్ని పొందే సామర్థ్యం ఏదైతే ఉన్నదో ఆ ఆనందము ఇక పైన పొందే అవకాశం లేకపోవడం. మీరు హాయిగా పైన కూర్చోండి. మీకు అక్కడ కావాలంటే అక్కడ, ఇక్కడైతే నేను మిమ్మల్ని బాగా చూడగలను. మీ ఇష్టం. అక్కడ కూర్చుంటే మీ మొహం చూసి నేను కొంచెం ఆనందించగలను. చెప్పాం కదా ఇందాక ఫౌండేషన్ ఆయన డైరెక్ట్ ఫౌండేషన్ అన్నమాట. అది వీళ్ళందరూ మీ ఫ్రెటర్నిటీకి సంబంధించిన వాళ్ళే. ప్రస్తుతం పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ఒడంబడికల లాంటి పెళ్లిళ్లలో ఎంతసేపు నువ్వు పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు జాయింట్ వెంచర్ ఎప్పటి వరకు దృఢంగా ఉంటుందంటే నీ వైపు నుంచి నీ డెలివరబుల్స్ నువ్వు ఎప్పటి వరకు ఫుల్ఫిల్ చేస్తావో అప్పటి వరకే ఆ ఒడంబడిక చాలా బాగుంటుంది. నువ్వు డెలివరబుల్స్ ఫుల్ఫిల్ చేయాలంటే నీ వైపు నుంచి ఎనర్జీ లాస్ కూడా ఉంటుంది. నువ్వు ఎనర్జీ పెడితేనే అట్నుంచి ఏదో నువ్వు తీసుకోగలవు. ఇది ఆ జాయింట్ వెంచర్ టైప్ మ్యారేజ్లో ఉండేటటువంటిది. ఇది ప్రాణశక్తి ప్రధానమైనటువంటిది. ఇది ఎల్లప్పుడూ నీ నుంచి ఏదో ఒకటి కాంక్షిస్తూనే ఉంటుంది. కానీ రెండో రకం చూసామనుకోండి, అది నువ్వు తీసుకోవడం కాకుండా నువ్వు ఇవ్వడం. మనం ఎప్పటి వరకు ఇవ్వగలం అంటే మనకు వచ్చేది ఇచ్చేదానికంటే ఎక్కువ అయినంతసేపు మనం ఇస్తూనే ఉండగలం. ఇప్పుడు చూడండి, ఒక తల్లిని మనం ఉదాహరణగా తీసుకుంటే తల్లి తన శరీరంలోని కొన్ని భాగాలని పూర్తిగా పాడు చేసుకుంటూ కూడా ఒక పిల్లవాడినో ఒక పిల్లనో కంటోంది. ఎంతో మురిపంగా తన భాగాల్ని పోగొట్టుకుంటోంది. ఎంతో బ్లడ్ లాసు, ఎన్నో వందల గంటల స్లీప్ లాసు. ఇంకా లాస్ గురించి మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే బోల్డంత హెల్త్ పరంగా కానీ, ఫిజిక్ పరంగా కానీ, మైండ్ పరంగా కానీ రకరకాల లాస్. ఇంకొకటి యాంటిసిపేషన్, యాంగ్జైటీ. ఎంత యాంగ్జైటీ! వీడు వాడి ఏడుపులో ఒక చిన్న మార్పు వచ్చినా కూడా వీడికి ఏమైపోయిందో నేను వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాలో. ఏమండి మళ్ళా వ్యాక్సినేషన్స్, కొత్త తలకాయ నొప్పులన్నీ మన మీద ఉంటూనే ఉంటాయి, కొత్తవి. సో ఇన్నింటిని ఆవిడ భరిస్తూ ఎందుకు ఆవిడ ఇస్తోంది? షీఈస్ గివింగ్ సంథింగ్ కదా. వాట్ ఈస్ షీ టేకింగ్ దేర్? ఆవిడ ఇస్తోంది. అంతా ఎందుకు ఇస్తోంది అని అంటే రేపు తనని తాను ఆ పిల్లలోనో చూసుకుంటోంది. అలానే ఒక కుటుంబాన్ని మనం తయారు చేసేటప్పుడు పెళ్లి అనేది కుటుంబం యొక్క మూల స్తంభం కదా. ఆ మూల స్తంభం మీద ఎప్పుడైతే పెళ్లి అనే గోడలు, మేడలు, ఫ్లోరింగ్ ఇవన్నీ మనం కడుతూ ఉండగా కూడా దానిలో రకరకాల వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. ఎలాగైతే ఒక బిల్డింగ్‌ని రకరకాల వాళ్ళు వాడుకుంటూ ఉంటారో, ఈ కుటుంబము అనే వ్యవస్థని ఆధారంగా చేసుకొని కూడా రకరకాల వాళ్ళు దానిలో పూర్వం అయితే బ్రహ్మచారులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా ఎలాగైతే గృహస్థునే ఆధారంగా చేసుకొని ముందర వాళ్ళు వెనకాల, అంటే చిన్నపిల్లలు గృహస్థుని ఆధారంగా చేసుకొని పెరుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళు సస్టైన్ అవుతూ ఉంటారు. ఆ పెద్దల కార్యక్రమాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి, అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో అన్నింటికీ వీడు ఇస్తూ ఉంటాడు.
ఇది ఇవ్వడమే. కానీ ఇక్కడ చూడండి ఆనందము వీడికి ఒక సోర్స్‌లో నుంచే రాదు. ఎవడైతే ఈ వ్యవస్థలోకి వెళ్తూ ఉంటాడో, కుటుంబము అనే ఒక వ్యవస్థని పోషిస్తూ ఉంటాడో, ఆ తల్లికి, ఆ గృహిణికి ఎంతమంది ఎక్కువ మందొస్తే అంత ఆనందం. ఎంత ఎక్కువ మందికి ఆవిడ వండి పెడితే అంత ఆనందం. ఎన్ని కొత్త కొత్త కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటే ఆవిడకి ఆనందం. ఆవిడేమి నాకు నిన్న రాత్రి నేను 4 గంటలే పడుకున్నాను గదా! రేపు నేను ఇది చేయకుండా ఉంటే బావుంటుంది గదా! ఇంకొంచెం ఎక్కువ సేపు పడుకుంటే బావుంటుంది గదా! అని అనుకోదు. పైన పాఠం ఉంది. ఇద్దరు వెళ్ళాలి. కానీ టీ పెట్టేసాం కదా! టీ వాళ్ళు తాగితే కదా! తాగితే టీ నేను తాగితే ఆనందం. ఇది ఫస్ట్ టైపు. జాయింట్ వెంచర్ టైపు. టీ వాడు తాగితే ఈవిడికి ఆనందం. ఆ! ఇవి నిజానికి మరి పాలు పాడైపోతున్నాయి గదా! పాలు వ్యయమైపోతున్నాయి గదా! టీ పొడి అహా! కాదు. కాదు. నేను టీ తాగితే నాకెలాంటి ఆనందం కలుగుతుందో, దానికంటే ద్విగుణీకృతమైనటువంటి ఆనందం నా ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను టీ ఇస్తే నాకు కలుగుతుంది. ఇది యజ్ఞ భావన. యజ్ఞము అనే దానికి అర్థం ఏమిటంటే, దేవతోద్దేశేన ద్రవ్య త్యాగః. చివర్లో వచ్చేది త్యాగః. త్యాగము అనే దానికి అర్థం ఏంటంటే, ఇంతవరకు ఓనర్‌షిప్ నాకు ఒక దాని మీద ఉంది. ఓనర్‌షిప్‌ని నేను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇది త్యాగం. ఓనర్‌షిప్ అంటే ఏంటి? యథేచ్ఛా వినియోగార్హత్వం. నా ఇష్టం వచ్చినట్లు నేను వాడుకోనే సామర్థ్యము ఇది ఓనర్‌షిప్. ఇంతవరకు నాకు ఒక దాని మీద అలాంటి సామర్థ్యం ఉన్నది. నేను అది ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. అంటే నేను ఇస్తున్నా. ఇవ్వడం అంటే అదే. ఐ యామ్ ట్రాన్స్‌ఫరింగ్ దట్ ఓనర్‌షిప్ అని అర్థం. సో, ఈ యజ్ఞ భావనని ప్రధానంగా చేసుకొని ఈ వివాహ వ్యవస్థ అనేది ఏర్పడిందనమాట. దీనిలో ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ వల్ల వీడికి ఆనందం కలుగుతుంది. దుఃఖం కలుగుతుంది. కానీ దుఃఖాన్ని అధిగమించే టెక్నాలజీస్ మన దగ్గర చాలా ఉన్నాయి. దానిలో ఒకటి సంధ్యావందనం. అది మనం చెప్పుకోబోతున్నాం. ఎలాగా ఈ సాంసారికమైనటువంటి దుఃఖాలని మనం ఎలాగ అధిగమించాలి అనే విషయాన్ని సంధ్యావందనం ద్వారా మన ఋషులు మనకి ఒక చీట్ కోడ్ లాగా చెప్పకనే చెప్పడం. మన వాళ్ళు ఏది డైరెక్ట్‌గా చెప్పరు. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పడం అనేది అధముడి లక్షణము. అమ్మాయి నువ్వు చాలా బాగున్నావే! నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడము ఇంకా ఏమీ రానివాడు చేసే పని. ఒక అమ్మాయికి తన ప్రేమని తెలియజేసే విధానాలలో అధమంలో ఉండే స్థాయి అది అని అలంకార శాస్త్రంలో చెప్పారు. ఆ పిల్ల నాకు నచ్చింది అనే విషయాన్ని నేను ఎన్ని రకాలుగా చెప్పగలను. అదే చెప్పకనే చెప్పడము అనేది. ఆ చెప్పకనే చెప్పేదే చిరకాలం నిలిచిపోతుంది అని. ఇప్పుడు అనాదిగా వేద సంస్కృతి ఇప్పటికీ ఈ భూమిలో ఉండడానికి కారణం ఒకటి అది. ఇప్పుడు మనం మిగతా ఎడారి మతాలని చూసుకుంటే వాళ్ళకి చాలా వరకు అన్ని డైరెక్ట్ గానే చెప్పారు. వాళ్ళ మత గ్రంథాలని మీరు తీసుకుంటే అన్నీ డైరెక్ట్ గానే చెప్పారు. నీ మతం కాకుండా ఇంకే మతాన్ని అవలంబిస్తున్న వాళ్ళు బతకడానికి వీల్లేదు అని డైరెక్ట్ గానే చెప్పారు వాళ్ళు. ఒకటి కాదు ఎడారిలో పుట్టిన అన్ని మతాలు అలానే అవి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని అన్ని డైరెక్ట్ గానే చెప్పాయి. కానీ అవి నిజంగా ఎన్ని రోజులు నిలుస్తాయి అనేది డౌటే. ఇప్పుడు మనది తీసుకుంటే గనక అంతర్లీనంగా సరస్వతి నదిలాగా అంతర్లీనంగా ధర్మాలని ప్రవహింపజేస్తూ ఉండడం వలన దానిలో ఉన్నటువంటి రసము ప్రతి జనరేషన్ కొత్తగా ఆస్వాదించగలుగుతుంది. ఇప్పుడు ధర్మము సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. ఒక 4, 500 ఏళ్ల క్రితం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. కానీ అప్పుడు ఎలా చేసుకున్నామో ఇప్పుడు అలానే చేసుకుంటున్నామా? ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒక 4, 500 ఏళ్ల క్రితం మన ఆడవాళ్ళు బట్టలు ఎలా కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా కట్టుకుంటున్నారు. మనం ఇప్పుడు ఎలా బట్టలు కట్టుకుంటున్నాం, వాళ్ళు అన్నీ మారాయి. కానీ ఆ క్రక్స్ ఏదైతే ఉన్నదో అది మాత్రం మారకుండా మనకి ఒక సెక్యూరిటీ టెక్నాలజీ ఎలాగైతే సైబర్ సెక్యూరిటీ ఉందో, ఇలా మనకి కొన్ని సెక్యూరిటీ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ అన్నీ బాగా తెలిసిన వాళ్ళనే అనుష్ఠాతలు అని అంటూ ఉంటాం. సో, ఇదంతా మొత్తం బ్యాక్‌గ్రౌండే. మొత్తాన్ని మనం మళ్ళా వెనకాలకొచ్చేస్తే, ఈ స్నాతకుడు అనేవాడు ఈ వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యి, యజ్ఞ భావనని నేర్చుకుంటున్నాడు.